హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది మన గుడివాడ అమర్నాథ్. ఏంది గుడివాడ అమర్నాథ్ అంటే ఎవరికి అర్థం కావట్లేదా? అదే గుడ్ల మంత్రి. గుడ్ల మంత్రి అన్న అర్థం కాలేదా? కోడి గుడ్డు పెట్టింది, అది పొదగాలి, పొదిగే సమయం రావాలి, అప్పుడే పొదుగిద్ది అన్నాడు చూడండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం. మన ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతున్న మాటలు విందాం. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కొండలో, మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కొండలో పెట్టి, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను నేను. అయ్యా గుడివాడ అమర్నాథ్, ఏమయ్యా గుడివాడ అమర్నాథ్, నువ్వు ఎలగబెడుతున్న శాఖ ఏంది? ఐటీ శాఖ. నువ్వు మాట్లాడాల్సింది దేని గురించి? తెచ్చిన కంపెనీల గురించి, లేదంటే లోకేష్ గారు చేసిన ఛాలెంజ్లో నువ్వు ఆయన చెప్పాడు, నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కంపెనీలు తీసుకొచ్చాను, వీటిని డెవలప్ చేశాను అని ఆయన చెప్పాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. ఆయన ఎన్ని కిలోమీటర్లు రోడ్డు వేసింది చెప్పారు. మీరు వచ్చిన తర్వాత ఏం తగలబెట్టింది అని చెప్పారు. ఆయన చేసిన ఛాలెంజ్ని ఒప్పుకొని హుందాగా మాట్లాడాలి. కానీ ఈ పప్పు పంపిస్తాను, దాంట్లో ఉప్పు కారం వేసాను, ఆయన వచ్చి తీసుకుంటాడా, ఇవన్నీ కాదయ్యా గుడివాడ అమర్నాథ్. అదే కోడిగుడ్ల మంత్రి. ఇప్పుడు నువ్వు తగలడ్డావు, ఏమేడిషా? దావోస్ ఎందుకు వెళ్ళలేదురా స్వామి అంటే, చలి పుడుతుంది, నీళ్ళు ఎట్ట పోసుకోవాలి అన్నావు. సరే, నీళ్ళు ఎలాగో తగలబెట్టుకోలేవు, ఎందుకంటే నీళ్లు పోసుకునేదే పరిస్థితి నీది కాదు. నీళ్లు పోసుకోవడానికి దావోస్ వెళ్ళడానికి సంబంధం లేదంటున్నావు. ఓకే, అది తీసేయి. వైజాగ్లో తగలబెట్టావు. ఏది? సమ్మిట్, బిజినెస్ సమ్మిట్ అని ఒకటి ఏడిచావు కదా. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి తెగ డబ్బా కొట్టావా లేదా? మరి ఆ 13 లక్షల కోట్ల పెట్టుబడిలో 1 లక్ష కోట్ల పెట్టుబడి అయినా సరే, ఆఫ్టర్ ఎంత 13 లక్షల్లో 1 లక్ష కోట్ల పెట్టుబడి అయినా సరే గ్రౌండ్ అయిందా? లేదు. దాని గురించి మాట్లాడు. అంతేగాని ఈ పనికి మాలిన చెత్త అంతా ఎందుకు అమర్నాథ్ నీకు? సరే, ఇంకా కొంచెం. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. ఉప్పు కారం నీకు పెడతారులే అమర్నాథ్, ఉప్పు కారం నీకు పెడతారు. తొందర ఎందుకంటే ఉప్పు కారం నీకు గట్టిగా పెట్టే టైం దగ్గరలోనే ఉంది. తొందరపడమాక అమర్నాథ్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు, లజ్జ, ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి అబ్బా కొడుకులు ఇద్దరికి. నీకంత సినిమా లేదు కానమ్మా. అమ్మా, సిగ్గు లజ్జ అనే పదం వాడే అంత అలవాటు అంత అనేది నీకు లేదు. ఏదైతే ఉద్దానం సమస్యకి పరిష్కారంగా ముఖ్యంగా వాటర్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 175 చోట్ల ఎన్టీఆర్ సుజల స్రవంతి ₹2కే 20 లీటర్ల వాటర్ క్యాన్ ఇచ్చేది, మినరల్ వాటర్ క్యాన్ ఇచ్చేది పథకం 175 చోట్ల ఉత్తరాంధ్రలో మొదలుపెట్టారు. ముందర అది తెలుసుకో. ఉత్తరాంధ్రకు వరప్రదాయనిగా పట్టిసీమని మలిచారు చంద్రబాబు నాయుడు గారు. అది తెలుసుకొని సావు. ఇవన్నీ తెలుసుకొని సావు. ఏదో నోటికి వచ్చింది, ఆ జగన్మోహన్ రెడ్డి సీట్లో కూర్చున్నావు కదా మొన్న వెళ్ళి, అందుకని కింద పైన తడిసేటట్టు కొట్టాడు నిన్ను లోపల. ఆ కోపంతో ఉపరాష్ట్రపతి వస్తుంటే ఆయన్ని పిలిపించి, ఏదైతే ఉత్తరాంధ్రలో నువ్వు ఏడిచి ఎలగబెట్టి మొన్నటిదాకా ఎవరైనా వీఐపీలు వస్తే కనుక స్వాగత సత్కారాలు చేసే నిన్నే తీసి పక్కన పడేసి ఇంకొకరిని కూర్చోబెట్టారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏడిసినట్టుండవు నువ్వు. ముందర వీటి గురించి ఆలోచించుకో. జగన్మోహన్ రెడ్డి నిన్ను లోపల పిలిచి పని చూసుకో పో అని ఇంకోటి కూడా చెప్పారు కదా డైలాగు. ఏదో మూసుకొని నీ పని నువ్వు చూసుకొని నా సీట్లో ఎందుకు కూర్చున్నావురా అని. దాని గురించి మాట్లాడదామా?
చాలా వరకు బూతులు మింగాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కాబట్టి మహిళలు కూడా. ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ చూసుకుంటే వారి మచ్చ వారికి కనబడదు. ఎందుకంటే సైజు పెద్దది. అది ఒక్క నిమిషం వెళ్ళి వారు ఏం చేసుకుంటారో, ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారి మచ్చ వారికి కనబడదు. ఎందుకంటే సైజు పెద్దది. అది రే ఇప్పుడు దాకా పద్ధతిగా మాట్లాడాను రా నీతోటి, చాలా పద్ధతిగా సమాధానం చెప్పాను నీకు. సైజు పెద్దదా? ఏం ఫ్యాన్ టిప్పి చూసావంటారా నువ్వేమన్నా? ఎరా గుడివాడ అమర్నాథ్గా ఫ్యాన్ టిప్పి చూసావా, లేకపోతే కళ్ళు ఎదురుగా పెట్టుకొని ఇట్టా చూసావా, లేదంటే ఇంకో పని ఏమన్నా చేసావా? అనాలంటే నాకే సిగ్గేస్తుందిరా. ఇంకా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? కడుపుకు అన్నం తింటున్నావా, కంపలమ్మట గడ్డి తింటున్నావా? కళ్ళ ఫ్యాంట్ ఎప్పదీసి లేకపోతే వెనక లోకేష్ గారి డ్రాయర్ ఎప్పదీసి చూసావా నువ్వేమన్నా? సైజు పెద్దదని మాట్లాడుతున్నావు. మంత్రివేనా నువ్వు అసలుకి? ఏం మంత్రులా మీరందరూ? వైసీపీ మంత్రులందరూ పనికి మాలిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వైసీపీలో మంత్రులను చేయటం వల్ల రాష్ట్రం ఇట్లా తగలబడింది. ఉత్తరాంధ్రకి మీరేం ఎలగబెట్టారు చెప్పండి రా? ఉద్దానం ప్రాజెక్టు మీరు తెచ్చారా? గుండెల మీద చేసుకొని చెప్పండి రా. 175 వాటర్ కేంద్రాలు ఏదైతేనక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్, సుజల స్రవంతి. దానికి ఆ నీళ్ళకి అందులో పనిచేసే ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వకుండా ఆపింది మీ జగన్ రెడ్డి. వెళ్ళి ఆడి సంత నాకు పోయి నువ్వు, లేదంటే ఇంకోటి ఏదైనా నాకు నువ్వు అంటున్నావు చూడు సైజు పెద్దదని, ఆ సైజుది నాకు పోయి జగన్ది. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు కనుక మాట్లాడితే గుడివాడ అమర్నాథ్ చెబుతున్నావు, నీకు కొన్ని చోట్ల గుడ్లతో అభిషేకాలు చేస్తున్నారు. నీ గుడ్లతో కాదు యాసిడ్తో అభిషేకాలు చేస్తారు చెబుతున్నా. నోరు అదుపులో పెట్టుకో. చంద్రబాబు నాయుడు దగ్గర చేతులు కట్టుకొని నిలబడిన నువ్వు, లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర కూర్చొని ఆయన కుర్చీలో కూర్చుంటానికి ఆయన వెనకమాల నుంచి చేతులు కట్టుకొని ఉంటున్నావు నువ్వు. ఈరోజు లోకేష్ గారు నా నేత స్థాయి అనేది. ఇంకొకసారి కనుక అమర్నాథ్ లోకేష్ గారి గురించి ఎక్కువ తక్కువగా మాట్లాడావంటే కనుక నీకు ఏది కొయ్యాలో జనాలు అది కోస్తారు. నీకు ఏది మడత పెట్టాలో ఆల్రెడీ జగన్ రెడ్డి మడత పెట్టాడు. నిన్ను మడత పెట్టి దెంగితే ఎక్కడో వెళ్ళి పడ్డావు నువ్వు. ఆ మింగుడు మా చేత కూడా మింగించుకోవాలనుకుంటే కనుక మింగించుకో. ఎలాంటి పిచ్చిపోగుడు వాక్కుండా నువ్వేం సావు పెట్టావో, రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావో దాని మీద డిబేట్కి వచ్చే దమ్ముంటే రా. నీకు లోకేష్ గారి దాకా అనవసరం. నాతో డిబేట్కి వచ్చే దమ్ముందా నీకు? నాతో డిబేట్కి వచ్చే దమ్ముంటే రా. ఇలా బూతులు మాట్లాడుకుంటా కూర్చుందామంటావా? బూతులు మాట్లాడటంలో మీరు పిహెచ్డీ చేస్తే కనుక మీ పిహెచ్డీ లెక్చరర్ నేను. గుర్తుపెట్టుకోండి, మీరు పిహెచ్డీ చేసిన వాళ్ళైతే బూతుల్లో, మీ బూతులకి మీరు పిహెచ్డీ చదివితే కనుక మీ పిహెచ్డీకి ట్యూషన్ చెప్పిన లెక్చరర్ని నేను. దానికి సిద్ధమైన రెడీ. ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఉంటే నీ ఒంటికి మంచిది. అమర్నాథ్ గుర్తుపెట్టుకో. సైనింగ్ ఆఫ్.